వెండి తెరపై ఆయన కనిపిస్తే రికార్డులు తిరగ రాయాల్సిందే. కానీ ఆయనకు మాత్రం ఆ గ్లామర్ కంటే వేగం అంటేనే ప్రాణం. ఆయనే కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్ కుమార్. ప్రస్తుతం అజిత్ పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది. దానికి కారణం కేవలం ఆయన సినిమాలు మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఆయన చూపిస్తున్న రేసింగ్ ప్రతిభ. అబుదాబి వేదికగా జరగనున్న కార్ రేసింగ్ పోటీల కోసం సిద్ధమవుతున్న అజిత్ ను చూసేందుకు ఇప్పుడు సినీ తారలందరూ అక్కడికి క్యూ కడుతున్నారు. ఇటీవల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తన మాస్ పవర్ ను మరోసారి నిరూపించుకున్న అజిత్ ఇప్పుడు అదే దర్శకుడు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుండడంతో అభిమానుల ఆతృత రెట్టింపైంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న తన ఫ్యాషన్ అయిన కార్ రేసింగ్ ను అజిత్ అస్సలు వదలరు. దుబాయ్, బెల్జియం వంటి దేశాల్లో ఇప్పటికే పతాకాలు గెలిచిన ఆయన ఇప్పుడు అబుదాబి రేస్ కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి మన సినీ స్టార్స్ అందరూ అబుదాబిలో ప్రత్యక్షమవుతున్నారు. ఇప్పటికే నటుడు శింబు, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్, జీవి ప్రకాష్ కుమార్ అజిత్ ను కలిశారు. దర్శకుడు వెంకట్ ప్రభు, నటుడు మాధవన్ తో పాటు స్టార్ హీరోయిన్లు నయనతార, శ్రీలీల కూడా అజిత్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా నటుడు శివకార్తికేయన్ ప్రత్యేకంగా దుబాయ్ కు వెళ్లి అజిత్ తో దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతాయి. అజిత్ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక గొప్ప వ్యక్తిత్వం. తోటి నటీనటులతో ఎంతో మర్యాదగా ఉంటూ వివాదాలకు దూరంగా ఉండడం ఆయన శైలి. అన్నిటికంటే ముఖ్యంగా అభిమానం పేరుతో సమయాన్ని వృధా చేయకండి, మీ కుటుంబం కోసం శ్రమించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోండి అని తన ఫ్యాన్స్ కు పదే పదే హితవు పలికే అరుదైన నటుడు అజిత్. సినిమా షూటింగ్ లో ఒక పక్క, ఇంటర్నేషనల్ రేసింగ్ ట్రాక్ లో మరో పక్క, ఇలా రెండు పడవల ప్రయాణాన్ని అత్యంత చాకచక్యంగా సాగిస్తున్న అజిత్ అబుదాబి రేస్ లో కూడా విజయం సాధించాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ అజిత్ సార్.